నిజంగా అండి, బైబిలుకు భిన్నంగా ప్రపంచంలో ఎవడైనాను ఏ రకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినా అడ్డుకునేది మొట్టమొదట బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఎవడైనానండి ప్రపంచంలో ఎనీ సైంటిస్ట్. బైబిల్ బాగా నేర్చుకోవాలి, మీరు మహాపండితులు అయిపోతారు మీరు. అది చరిత్రపరంగానా శాస్త్రపరంగానా అని మీరు అనుకోని అవసరం లేదు. అన్ని రంగాలలో అన్ని కోణాలలో బైబిల్ నిర్ధారించబడి వ్రాయబడిన, దేవుడు ప్రేమించి మీకు ఇచ్చిన మహాగ్రంథం అండి ఇది. పిడి సుందర్రావు బ్రతికినంత కాలం క్రైస్తవుని తక్కువ అంచనా వేయకూడదు. బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం అది. కానీ ఎవరైనా ఈ ప్రపంచంలో ప్రశ్నిస్తే ఎనీ సైంటిస్ట్ క్రైస్తవుడి కంటే గొప్పవాడు ప్రపంచంలో ఎవడు లేడని అంటారు. ఈ బడుల్లో చెప్పని పాఠాలే బైబిల్లో మీ కొరకు దేవుడు రాయించిన పాఠాలు. బైబిల్ చాలా గొప్పదండి, చాలా చాలా గొప్పది. ఇవన్నీ ఇదిగో ఈ పుస్తకంలో రాశానండి. ఇదిగో ఈ పుస్తకాలు బాగున్నాయి మీ దగ్గర. అక్కడ స్టాల్లో ఉందండి పుస్తకం. నూతన సహస్రాబ్ది అజ్ఞానంపై జైశాలి సింహగర్జన ప్రపంచ మేధావులారా నమస్కారం అని లేదు అక్కడ. కాబడ్దార్ అని ఉంచండి. ఎంత గెట్స్ ఉండాలండి అలా రాయాలంటే, గెట్స్. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘ కాపరులు, పెద్దలు, సేవకులైన వాళ్ళు, దైవజనులు, సువార్థికులు, సంఘములోని క్రైస్తవ సోదర సోదరీమణులు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించననే మాట ఎప్పుడు చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. ఆ ప్రేమలో ఎన్నో అపారమైన సంగతులు భద్రపరచబడ్డాయి. మానవుడు తెలిసి తెలియని జ్ఞానంతో తప్పటడుగులు వేస్తున్న వేళ అలా వద్దు నాయనా అని చెప్పే దేవుడుగా బైబిల్ను బట్టి మనం ఆయన్ని పోల్చగలం. చాలామంది పిల్లలు అపారమైన ఆలోచనలతో ఏదో చేస్తున్నాం అనుకొని ఏదో చెయ్యలేని పరిస్థితి మనకు తెలుసు. చాలామంది పిల్లలు ఏంటో ఒక రకమైనటువంటి భావాలు కలిగిన వారుగా ఏదో చేస్తున్నాం అనుకొని ఏమీ చెయ్యని దశ, చివరికి అది వాళ్ళని వినాశనం వైపు తీసుకుని వెళ్ళిన పరిస్థితి మనకు తెలుసు. పిక్నిక్స్ కని వెళ్తారు, ఏదో జలపాతాలు నదులు అంటారు, అందులో ఈదుటకు వెళ్తూ ఉంటారు, అలాగే సముద్రాలు అంటారు, కెరటాలు అంటారు, తొందరపడి దూకుతూ ఉంటారు. వాళ్ళ చావు కబురు, వాళ్ళ శవాలు ఇంటికి చేరేసరికి కన్నవారు కానీ వారితో ఉన్నవారు కానీ మానసికంగా ఎంతో నలిగిపోతూ ఉంటారు. ఇది వాళ్ళు చేసిన పనా, తెలిసి చేసిన పనా, తెలియక చేసిన పని అని మనం ఆలోచిస్తే తెలిసి తెలియని జ్ఞానంతో ఆవేశంతో చేసిన పని. అలాంటప్పుడు వాళ్ళని మంచి మార్గాన్న పద్ధతి ప్రకారంగా నడిపించాలి అంటే కౌన్సిలింగ్ కావాలి. అది విద్యార్థులకు మాత్రమే కాదు, యువతి యువకులు అందరికీ కావాలి, పెద్దలకు కావాలి, నాయకులకు కావాలి, శాస్త్రవేత్తలకు కావాలి, మేధావులకు కావాలి. ఎంత ప్రేమించాడు లోకాన్ని అంటే కొంతమంది అమాయకులు, సుమారు 250 మంది మరి శాస్త్రవేత్తలు అమెరికాలో కూడుకున్నారు. వీళ్ళు ఈ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కానివ్వండి, నాసా అంతరిక్ష పరిశోధనాశాల కానివ్వండి, గత 20 ఏళ్ల నుంచి వీళ్ళని మనం ఆలోచిస్తుంటే వాళ్ళు మనుషులే, మనలాంటి వాళ్ళే, మనకంటే అతీతులని మీరు ఎవరిని అనుకోకండి. వాళ్ళు భూమి మీద కోట్ల మంది ఉన్న మనుష్యుల కొరకు ఆలోచన మర్చిపోయి
ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తూ వాళ్ళకి కనిపించే గ్రహాలను లెక్క పెడుతున్నారు, సూర్య కుటుంబం లెక్క పెడుతున్నారు, ఉపగ్రహాలను లెక్క పెడుతున్నారు, అంతరిక్షంలో ఏమున్నాయో పరిశోధిస్తున్నారు. దీనికోసం ప్రతి దేశానికి అయిన ఖర్చు కోట్లలోనే ఉంటుంది. మన దేశం ఈ మధ్యకాలంలో చంద్రయాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎవరైనా చంద్రమండలానికి వెళ్తే ఇంత టికెట్ కొనుక్కొని చంద్రుడి దగ్గరికి వెళ్ళి చూసి రావటానికి మరి ఇస్రో ఈ శాస్త్రవేత్తల బృందం ఈ కొత్త ఈ ప్రోగ్రామ్ను తయారు చేస్తుంది. కొద్ది కాలంలో టికెట్స్ కూడా అమ్మొచ్చు ఇండియా దేశంలో చంద్రుడి దగ్గరికి వెళ్ళి రావటానికి. మనందరికీ మనకంటే అగ్రరాజ్యాలు ఉన్నాయి. ఒక అమెరికా ఉంది, గ్రేట్ బ్రిటన్ ఉంది, ఒక రష్యా ఉంది. వీళ్ళు కూడా అంగారకుడి మీదకి మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే భూమికి దగ్గరగా ఉన్నది 4వ గ్రహం సూర్యునికి, మనకి పక్క గ్రహం అంగారకుడు. అక్కడికి వెళ్ళిపోదాం అనే ఆలోచనలో అక్కడ స్టార్ హోటల్స్ అయి కడదాం, మరి మన వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడ తీసుకుని వెళ్ళిపోదాం అని. ఆ మధ్యకాలంలో పాత్ ఫైండర్ అని ఒకదాన్ని అక్కడ పంపించారు. అందులో జల సంపద, జలరాశులు ఉన్నాయి. మనం అక్కడ మానవ మనుగడ, జీవి అనేది జీవించడానికి బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ప్రయోగాలు ప్రారంభించారు. ఈ ప్రయోగాన్ని ముందు భూమి మీద చేయాలనుకున్నారు. అది అమెరికాలోని ఆరిజోనా ఎడారి శాంటా కాట్లినా పర్వత ప్రాంతాల దిగువన టక్సన్ నగరానికి 35 మైళ్ళ దూరంలో 2500 ఎకరాల విస్తీర్ణంలో కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించుకున్నారు. అంటే భూమి మీదే ఈ సకల జీవరాశులు, చేపలు కానివ్వండి, పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, పురుగులు కానివ్వండి, సముద్రాలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, జలపాతాలు కానివ్వండి, భూమి మీద ఏంటేంటి ఉన్నాయో అలాంటివన్నీ మరొక భూమండలాన్ని వాళ్ళు భూమి మీద కట్టారు. అది బయోస్ఫైర్ 2. బయోస్ఫైర్ అంటే జీవరాశులు, జీవులు మనుగడకు అనుకూలమైన వాతావరణము కలిగిన స్థలం అని. ఈరోజు భూమికి ఉన్నదే బయోస్ఫైర్ అంటారు దీన్ని. భూమిని అంటే జీవరాశుల మనుగడకు బాగుంటుంది. ఇక్కడ ఆక్సిజన్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, అన్ని గ్యాసెస్ ఉంటాయి, బ్రతకటానికి ఎన్నో మొక్కలు ఉంటాయి, తినడానికి ఎన్నో పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, చేపలు ఉంటాయి. అన్నీ లేనిదంటూ ఏమీ లేదు నేల మీద, మీ అందరికీ తెలుసు. నిజంగా వీళ్ళు 2500 ఎకరాల స్థలంలో మరి ఎలాంటిది నిర్మించారో ఈ ఆరిజోనాలో ఒకసారి మనం స్క్రీన్ మీద చూడండి. క్విక్గా చెయ్యాలి. నువ్వు వెళ్ళిన వాళ్ళ గురించి నేను చెప్పటం లేదు. బయోస్ఫైర్ మీరు అక్కడ ఊసలాడుకోకుండా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి, టైం లేదు కదా. ఇదండి అవర్ వరల్డ్ బయోస్ఫైర్ 2. అవర్ వరల్డ్ బయోస్ఫైర్ 1 అంటే భూమండలం ఏమండి. మరి బైబిల్ తెలిసిన వాళ్ళం అంటే ఆలకట్టే తెలుసుకోవడం మనం. నా ఉద్దేశం నన్ను కానీ ఎవరైనా ఈ ప్రపంచంలో ప్రశ్నిస్తే ఎనీ సైంటిస్ట్ క్రైస్తవుడి కంటే గొప్పవాడు ప్రపంచంలో ఎవడు లేడని అంటారు. ఎందుకంటే ఇది మీరు చూడండి, దీన్ని మీరు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఇది ఈ ఆరిజోనాలో, ఇది అమెరికాలోని ఆరిజోనా ప్రాంతంలో 2500 ఎకరాల స్థలంలో నిర్మించారు అవన్నీ. ఇందులో భూమి మీద ఏ చీమ దగ్గర నుంచి, దోమ దగ్గర నుంచి, పులి, సింహాలు, ఏనుగుల వరకు ఆ లోపల పెట్టారండి. 2500 ఎకరాల విస్తీర్ణం ఉండదు. ఇదంతా కలుపుకుంటే నా లెక్క ప్రకారం 3 ఎకరాలు ఉంటుందేమో, అది కూడా ఉండదేమో, 2 ఎకరాలు ఉంటుంది. ఓన్లీ 2 ఎకరాస్ ఉంటుంది. ఇది మీరు కూర్చున్న ఈ గురజాడ కళాక్షేత్రం ఇది 2500 ఎకరాలు.
అంటే చాలా పెద్దది ఇది. భూమి మీదే కట్టారు, అది భూమి మీదే కట్టారు, అమెరికాలోనే కట్టారు. ఇందులో అన్నీ ఉంటాయి. భూమి మీద ఏవి ఉన్నావో అవన్నీ లోపల తీసుకెళ్ళి పెట్టేశారు. వీళ్ళ టైము 2 years ఉందాం లోపల వ్యవసాయం చేద్దాం, లోపలికి వెళ్ళి చేపలను పట్టుకో. అంటే సముద్రంలో నీరు తీసుకొచ్చి సముద్రంలో సృష్టించుకున్నారు. నదులలో నీరు తీసుకొచ్చి నదులు పారే జలపాతాలుగా చేసుకున్నారు. మరి చెరువులు తవ్వించి చెరువుల్లో బ్రతికే చేపలు, సముద్రంలో పెరిగిన చేపలు, షార్క్స్, చెరువుల్లో ఉన్న మొసళ్ళు, ఇవన్నీ తీసుకొచ్చి బయోస్ఫియర్ 2లో పెట్టారు వీళ్ళు. 2 సంవత్సరాల ప్రయోగం ఇది. ఈ 2 సంవత్సరాలలో మనం లోపలికి వెళ్ళిపోతే 2 సంవత్సరాల తర్వాత మనం బయటకు వద్దాం. అంటే మనం లోపల పెట్టుకున్నవన్నీ, భూమి మీద ఉన్నవన్నీ లోపలికి వెళ్ళి పెట్టేసుకున్నాం కనుక ఈ 2 సంవత్సరాలు మనం ఆ లోపల బతికేస్తే ఇలాంటి బయోస్ఫియర్ని అంగారగ్రహం అంతా కట్టేద్దాం. అదండి వీళ్ళ మాస్టర్ ప్లాన్. అంటే మనం అంతా అంగారకుడి దగ్గరికి వెళ్ళిపోదాం, అంగారకుడిలో అది భూమండలంగా చేసేద్దాం, మరి గ్రీన్ ప్లానెట్గా దాన్ని మార్చేద్దాం, అక్కడ కూడా తోటలు వేసేద్దాం, సముద్రాలు వచ్చేస్తే చెరువులు చేసేద్దాం. ఇక్కడ 2 సంవత్సరాలు మనం భూమితో సంబంధం లేకుండా, బయోస్ఫియర్ 1 అంటే భూమండలం, ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా లోపలికి వెళ్ళిపోయి బతికేద్దాం అనుకున్నారండి. అని ఎప్పుడు వెళ్ళిపోయేటీలు 1991 సెప్టెంబర్ 26 గురువారం. ఇప్పుడు చూపించిన ఆయన వెళ్ళిపోతున్నట్టు యనమండుగురండి. ఇందులో ఆరుగుండి లోపలికి వెళ్ళిపోతున్నారు. చాలా ఆనందంగా లోపలికి వెళ్ళి తలుపేసుకుంటున్నారు. 2 సంవత్సరాల వరకు బయటకు రారళ్ళు. చూసారా, టాటా చెప్తున్నారు. ఆవిడ టాటా చెప్తుంది మనకి. అంటే దేవుడు ఏం చేశాడు ఇక్కడ ఈ భూమి మీద? చూడండి, తోటలు చూడండి, ఈ లోపల ఎలా తయారు చేసేసారో చూడండి. లోపల వాళ్ళు లేనివంటూ ఏమీ లేదండి. భూమి మీద లేనివి అందులో ఏమీ లేవు. అన్ని లోపల తీసుకెళ్ళిపోయారు. జలపాతాలు తీసుకెళ్ళిపోయారు, చెరువులు తీసుకెళ్ళిపోయారు, సముద్రాలు తీసుకెళ్ళిపోయారు, మొక్కలు తీసుకెళ్ళిపోయారు, చేపలు తీసుకెళ్ళిపోయారు, ఏనుగులు తీసుకెళ్ళిపోయారు, గొర్రెలు తీసుకెళ్ళిపోయారు, పందులు తీసుకెళ్ళిపోయారు. మొత్తం లోపల వేసేసారండి. 2500 ఎకరాల స్థలం అండి అది. బయోస్ఫియర్ 2 అండి. చూడండి, వాడు వ్యవసాయం చేస్తున్నాడు లోపల. అమ్మాయి పందుల పెంపకం, కోళ్ళ పెంపకం ఏమండి చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి. 2 సంవత్సరాలు వీళ్ళు ఆ రకంగా ఉండగలిగితే దేవుడు లేకుండా పోయేవాడండి. మన బైబిల్ చదవడం అవసరం లేదు. ఎందుకంటే వాడే ప్రపంచాన్ని సృష్టించేశాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించరనే పదం తీసేసి బైబిల్లో మూసేసే పక్కన పడేయాలి మనం. ఎందుకంటే వాడే భూలోకాన్ని సృజించేశాడు. ఇది తీసుకెళ్ళి అంగారకుడి మీద సృజిస్తాడు. దీన్ని సృష్టికర్తతో పని లేదు. ఇక మంచి గాలి, లోపల ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్, అన్ని రకాలైన రసాయనాలు ఆ మొక్కల వలన, జంతువుల వలన ఇవన్నీ జరుగుతుంటాయి లోపల. ఏం జరిగిందో ఏమండి మరి లోపల 1991 సెప్టెంబర్ 26 ఏమండి వీళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి, ఆ లోపల ఎత్తుపల్లాలు ఉంటాయి, ఎడారులు ఉంటాయి, సముద్రాలు ఉంటాయి, సమస్త చరాచర జీవరాశులన్నీ కూడా లోపల ఉంటాయి. ఏనన్నా ఏం జరిగిందో చెప్పమంటారా? అప్పుడే రాశానండి ఇది. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాక ముందే తలుపులు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చారండి యనమండుగురును. ఇది మీరు నెట్ చూసుకోండి. తలుపులు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చారు. గాలి లేదండి వాళ్ళకి, గాలి లేదు. ఇప్పుడు బైబిల్ దగ్గరికి వస్తామండి. ఈ పిచ్చివాళ్ళు నా దగ్గరికి వచ్చినా చెబుతానండి, ఎందుకు అన్ని కోట్లు పాడు చేస్తున్నారు? 1 కోటి నాకు ఇవ్వండి సువార్తకి, మీరు అనవసరంగా ప్రయాసపడే ప్రజాధనాన్ని పాడు చేయకండి అని కొంచెం అడ్వైజ్ ఇచ్చేవాడిని. కానీ ఎందుకో మనము ఇండియన్స్ అంటే చిన్న చూపండి వాళ్ళకి. ఇండియన్స్ అనగానే ఈడేం చెప్తాడులే ఇండియా వాడు మాకు అని. చూద్దామండి, దేవుడు చెప్పిన మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కదా, ఈ మెలకువలు ఏం చెప్పలేదో దేవుడు మనకి చెప్పాడండి. యెషయా గ్రంథం క్రీస్తు పూర్వం 760, క్రీస్తు పూర్వం 760, 698 ఈ మధ్యకాలంలో
యెషయా అనేటటువంటి ప్రవక్తతో దేవుడు ఈ సమాజానికి, మానవాళికి, ప్రపంచ మనుష్య జాతికి ఏం రాయించాడో చూడండి. ఒకరు తెలుసుకోమని. మరి ప్రేమించినప్పుడు నిజం చెప్పాలి కదండి దేవుడు. ప్రేమించిన ప్రియుడు ప్రియురాలతో నిజం చెప్తాడా? మోసగించాలనుకుంటే నిజం చెప్పడు. అంతే కదండి. దేవుడు నిజంగా మనల్ని ప్రేమించాడు కనుక, ప్రేమించిన తండ్రి మానవ సమాజానికి మనుషులు చేసే మాయాజాలన్నీ చెబుతున్నాడు. ఈరోజు చాలామంది బాబాలు వస్తారు, జనాలు మోసం చేస్తున్నారు. చాలామంది రకరకాల వేషాలు వేసుకొని వస్తున్నారు, ప్రజలను దోచుకుంటున్నారు. ఇదంతా మనకు తెలిసిన నిజం. ఇలాంటివి సమాజంలో జరుగుతాయి. రాబోయే కాలంలో భద్రం సుమా అనడానికి దేవుడు ఏ మాట రాయించాడు బైబిల్లో? యెషయా గ్రంథం 45:18 చదువు నాన్న సంతోష్. యెషయా గ్రంథం 45:18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా, యెహోవాయే దేవుడు మన తండ్రి, ఆయన భూమిని కలుగజేసి దానిని అన్ని విధాలా, ఇప్పుడు చూసారు వాళ్ళు ఎలాగ బయోస్ఫియర్లో మొక్క, మోడు, జంతువులు, పక్షులు ఎలా సిద్ధం చేసుకున్నారో అలాగే భూమి మీద మనుషులకు అవసరమైనవన్నీ సిద్ధపరిచి స్థిరపరిచెను. అన్నీ నరుల కొరకట. ఎవరి కోసం అన్నాడంటే అక్కడ? మనుష్యుల కొరకు. మళ్ళీ ఉండదు, ఆ మాట చదవండి. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవా ఏ దేవుడు, ఆయన భూమిని కలుగ చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు. నివాస స్థలమగునట్లుగా దానిని సృజించెను. ఎవరికి నివాస స్థలం? సకల కోటి జీవరాశులకు. ఏమంటే ఇప్పుడు మీకు అర్థమైందా? క్రీస్తు పూర్వం దేవుడు రాయించిన మాట ఇది అమెరికాలో ఉన్న క్రైస్తవులకు తెలీదా? అమెరికాలో ఉన్న శాస్త్రవేత్తలకు తెలీదా? ఏమండి బైబిళ్ళు ఉన్నాయి కానీ లోపలేముందో తెలియదు వాళ్ళకి. చాలామంది దగ్గర బైబిళ్ళు ఉంటాయి, ఆ లోపలేముంది? వెరీ గుడ్. కీర్తనల గ్రంథం 115 క్రీస్తు పూర్వం 1000 years, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజు కత్తి పడితే 1000 మందిని కొట్టగలడు దావీదు. ఆ కీర్తనాకారుని రచనలలో ఈ గ్రంథంలో 115వ కీర్తన 16 వచ్చిన చూడండి. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. అది నాది, ఇది నీది. ఆకాశములు నావి, నువ్వు అక్కడికి రాకు, చచ్చిపోతావు. కరెంటు తీగలు ఉన్నాయి అక్కడ. నీకేమి ఇచ్చాను? నేను మీకు భూమిని ఇచ్చాను. మీరు అక్కడ ఉండకుండా అంగారకం దిల్లు కడతావరా నువ్వు? నేను నీకు ఇచ్చింది భూమండలాన్ని. ఆకాశములు నా వశంలో ఉంటాయి. ఎందుకంటే అది ప్రొహిబిటెడ్ ఏరియా. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఏమనుకుంటున్నావు? అది ప్రొహిబిటెడ్ ఏరియా. మళ్ళా చదువు ఎంత మంచి అంటాడు. ఆకాశములు క్రియేటర్ది అది. అక్కడికి వెళ్ళకండి మీరు. అక్కడికి వెళ్ళకండి. హై వోల్టేజ్ వైర్స్ వెళ్తుంటాయి పెద్దవి. పెద్ద పెద్ద స్తంభాల దగ్గర ఒక బొమ్మ వేస్తాడు. ఎర్రటి రంగులో తెల్లటి పుర్రే, 2 ఎముకలు. అదేంటి వేసాడు అక్కడ? నువ్వు టచ్ చేస్తే అలాగ అయిపోతావని. అది టచ్, ఆ హై టెన్షన్ వైర్ టచ్ చేసావు అనుకో, నీ షేప్ ఎక్స్రే పడినట్టు పడుతుంది. దట్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఏరియా. పాప కల్పన చావులు వెళ్ళిపోయింది ప్రొహిబిటెడ్ ఏరియాలోకి, కానీ రాలేదు. చాలామంది వెళ్ళిపోయారు, రావటం లేదు. అనుకోకుండా కొంతమంది వచ్చేస్తుంటారు. అది ఛాన్స్ అంతే. మరి ఏం చేస్తామండి? సడన్ బ్రేక్ కొడితే లక్కీగా ఎస్కేప్ అయిపోతారు. మనిషి తప్పు చేస్తున్నాడు. నీకు నేను ఇచ్చింది నేల, నువ్వు వచ్చింది అంగారకుడి మీదకి వస్తావా? ఎందుకు అక్కడికి? ఏ పని చెప్పిన తోటకూర వేస్తావు అక్కడ, గోంగూర పండించుకుంటావు అక్కడ. పండే నేల నీ పక్కనే ఉన్నప్పుడు, నీ కాళ్ళ క్రింద ఉన్నప్పుడు అక్కడికి వచ్చి చేసేది నువ్వే ఉంది. నీకు నేల సరిపోలేదా? వేలాది వేల హెక్టారుల నేల ఖాళీగా ఉంది, అరణ్యాలు ఖాళీగా ఉన్నాయి, కొండలు ఖాళీగా ఉన్నాయి. ఇది సరిపోలేదా నీకు?
మరో మంచి మాట చూద్దామండి, మరో మంచి మాట చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 24 నుండి అలా చదువుకురండి, ఎంత బాగుంటుంది చూడండి. దేవుడు జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులు, పురుగులు, అడవి జంతువులు భూమి పుట్టించుగాక. అంగారకుడు కాదు, అంతరిక్షం కాదు, స్పేస్ కాదు, నేల. నేను నీకు ఇచ్చింది నేల. నీ ఫ్లాట్ అది అని నెంబర్ చెప్తారు, అక్కడికి వెళ్ళిపో. పక్కోడు ఫ్లాట్లోకి వెళ్తే తల్లి తోసేస్తాడు బయటికి. లేకపోతే నీ క్వార్టర్లో చేస్తారు, నీ క్వార్టర్లోకి నువ్వు వెళ్ళు. పక్కోడు గదిలోకి వెళ్తే ఊరుకుంటాడు నీ పెట్టేది పెట్టుకుని వెళ్తే. దేవుడు మానవ జాతికి అలాట్మెంట్ చేసింది ఎర్త్ ఓన్లీ, భూమండలం, బయోస్పైర్ 1 నీకు ఇచ్చాడు అంతే. ఇక్కడే ఉండాలి నువ్వు, ఇది దాటకూడదు. చదువు నాన్న. 25 దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులు, ఆయా జాతుల ప్రకారము నేల ప్రాకు ప్రతి పురుగుని చేశాడు. అది మంచిదైనడు దేవుడు చూశాడు. కిందకి రా, ఇంకా చదువుకెళ్ళినాయన. 28 నుంచి 28 వరకు చదువు నాయన. మొదటి జంటను ఆదామవ్వలను మనుషులను చేశాడు ఈ మట్టి నుండి, ఈ మట్టి నుండి, ఈ నేల మట్టి నుండి. గ్రహం ఏ గ్రహాల మట్టి కాదు ఇది. ఎట్లనగా మీరు ఫలించండి, ఎక్కడే అభివృద్ధి పొందండి, ఇక్కడే విస్తరించండి, భూమిని నిండించండి. అంగార గ్రహం, ప్లూటో గ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహం, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. షటప్. అక్కడికి వెళ్ళకూడదు నువ్వు, అది రిస్ట్రిక్టెడ్ ఏరియా. అసలు అదెందుకు రిస్ట్రిక్టెడ్ ఏరియా చేశారు? నిన్ను కాపాడాలంటే అదంతా రిస్ట్రిక్టెడ్ ఏరియా అవ్వాలి. నువ్వెందుకు చుట్టూ ప్రహారీ కట్టుకొని మీద నుంచి కరెంట్ తీగలు రన్ చేసావు? లోపలికి ఆవిడ గెంతితే నీకు ప్రమాదం వస్తుంది కనుక షాక్ కొట్టి పడిపోవాలన్నాడు అక్కడ. ఎంత గొప్ప దేవుడు అండి! ఏం ప్రేమ అయింది. ప్రేమ అర్థమైందా అమెరికన్స్కి? అమెరికన్స్కి ప్రేమ అర్థమైందా? లేదండి. కిందకి అలా చదవండి. 27, 28 నుంచి కిందకి చదవండి. అలా కిందకి వెళ్ళండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోనండి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవి వేలండి మీరు వాటిని. 29 ఇదిగో విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షాన్ని మీకు ఇస్తున్నాను, అవే మీకు ఫుడ్. భూమి మీద జంతువులన్నీ, ఆకాశ పక్షులన్నీ. రిపీటెడ్గా ఇలా చెప్తాడు. నువ్వు వినవు గనక, నువ్వు మెంటల్ కేసు కనుక, నువ్వు సైకోవు కనుక, నువ్వు దేవుని మాట పట్టించుకోవు కనుక, రే నీకు చెప్తున్నాను జాగ్రత్త అన్నావు అనుకోండి. మళ్ళీ అంతవరకు రే నీళ్ళరా జాగ్రత్త అంట. ఇది మళ్ళా చెప్పాలా? 2 సార్లు 3 సార్లు చెప్పాలి. నువ్వు అసమర్థుడివి, సోమరివి. పడుకు వెనక ముందు చూడవు, జోబీలు ఏముందో చూడవు, ముందు జోబీలు ఏముందో చూడవు, దొంగలు చుట్టూ తిరుగుతున్నారు. ఇన్నిసార్లు ఎందుకండి దేవుడు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్తే విన్నారండి వీళ్ళు? ఇన్నిసార్లు చెప్పడానికి మీరు చెప్పండి. యోబు గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. ఏమండి ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయండి. ఇవన్నీ అమెరికన్స్కి తెలియదు అంటారా? ఈ బయోస్పియర్ 2ని చేయటానికి ఎందుకు సంకల్పించారు? అమెరికాలో క్రైస్తవులు లేరా? ఉన్నారండి, అమెరికాలో క్రైస్తవులు ఉన్నారు. మరి అమెరికాలో బైబిల్స్ లేవా? అవి కూడా ఉన్నాయి. మరి ఏం చదవటం లేదు వాళ్ళు? చదువునైనా యోబు గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. ఆది నుండి నరులు భూమి మీద ఉంచబడిన కాలము మొదలుకొని, నరులు భూమి మీద ఉంచబడిన కాలము మొదలుకొని నరులు భూమి మీద ఉంచబడ్డారు. 37వ అధ్యాయం 12, 13. అదే యోబు గ్రంథం 37వ అధ్యాయం 12, 13. ఆయన వలన నడిపింపబడినదై భూగోళం, నరులకు నివాస యోగ్యమైన భూగోళం. బా ఇంతకంటే ఏమిటండి? చిన్నపిల్లడికి చెప్పినట్టు చెప్తున్నాడు.
నువ్వు నివసించడానికి భూగోళంలో ఉంటే బయోస్ఫియర్ కడతావా? అందులో ఉండలేక పగల కొట్టుకొని బయటకు వచ్చేస్తావా? అయిపోయిందా నీ పని? అయిపోయిందా నీ పని? అయిపోయిందండి. అందుకే జాన్సన్ గారిని మంచి పాట కట్టమన్నానండి, ప్రభంజనం. అది ఒక ఇంటలెక్చువల్కి బైబిల్లో చెప్పేది ప్రభంజనం, ఒక చరిత్రకారుడికి బైబిల్లో చెప్పేది ప్రభంజనం. అది విప్లవ ప్రభంజనం, నీలాంటి విప్లవం కాదు. అది నీలాంటిది కాదు, మనుష్య విప్లవం కాదు. దేవుడు గీసిన గీతను దాటుతా. ప్లే ద సాంగ్. జై శాలి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. మనిషిని మనిషి హతమార్చేదే లోక విప్లవం, మనుషుల మనసును మార్చేదే క్రీస్తు విప్లవం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. విప్లవం వర్ధిల్లాలి, క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. క్రైస్తవ్యం కులమే కాదు, క్రైస్తవ్యం మతమే కాదు, క్రీస్తు బోధ మత మార్పిడి కానే కాదు. క్రైస్తవ్యం కులమే కాదు, క్రైస్తవ్యం మతమే కాదు, క్రీస్తు బోధ మత మార్పిడి కానే కాదు. నేడైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తాం. నేడైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తాం. జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖుల నోరు మూయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం. జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖుల నోరు మూయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం.
దొంగ బోధకుల పని పడతాం, తప్పుడు బోధల నరికడతాం, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాం. దొంగ బోధకుల పని పడతాం, తప్పుడు బోధల నరికడతాం, సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తాం. శ్రమయైనా కరువైనా లేమైనా క్రీస్తే రక్షకుడని బోధిస్తాం. శ్రమయైనా కరువైనా లేమైనా క్రీస్తే రక్షకుడని బోధిస్తాం. శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం, సామంతులనైనా శాసిస్తాం, దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం. శాస్త్రజ్ఞులనైనా సరిచేస్తాం, సామంతులనైనా శాసిస్తాం, దేవుడు ఉన్నాడని సవాలు చేస్తాం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. మనిషిని మనిషి హతమార్చేదే లోక విప్లవం, మనుషుల మనసును మార్చేదే క్రీస్తు విప్లవం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. విప్లవం వర్ధిల్లాలి, క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. నెక్స్ట్, దేవుడు లోకాన్ని ప్రేమించాడండి. ప్రేమించి క్రైస్తవుల పాలిట కల్పతరువు లాంటి మహావేద గ్రంథాన్ని మనకిచ్చాడండి. ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారండి? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటానంటాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఏమి నేర్పించారు? వాళ్ళకి ఏం తెలియదు. అక్కడ ఏమి నేర్చుకున్నాం అక్కడికి వెళ్ళి? ఎఫ్ఆర్సిఎస్ లండన్ అంటాడు. అక్కడే ఉంది. ఈ బడుల్లో చెప్పని పాఠాలే బైబిల్లో మీ కొరకు దేవుడు రాయించిన పాఠాలు. బైబిల్ చాలా గొప్పదండి, చాలా చాలా గొప్పది. కానీ ఎందుకు ఎదిరించడానికి ఎవరు రావట్లేదండి? ఎందుకంటే ఫెయిల్యూర్స్ అన్నీ చూపిస్తున్నాడు కదా. మరొక ఫెయిల్యూర్ చూపిస్తానండి, క్లోనింగ్. ఇవన్నీ ఇదిగో ఈ పుస్తకంలో రాశానండి. ఇదిగో ఈ పుస్తకాలు బాగున్నాయి మీ దగ్గర. కొంచెం కెమెరా చూపించుకోడుక, కెమెరా చూపించు. ఇదిగోండి, అక్కడ స్టాల్లో ఉందండి పుస్తకం. నూతన సహస్రాబ్ది అజ్ఞానంపై జైశాలి సింహగర్జన ప్రపంచ మేధావులారా నమస్కారం అని లేదు అక్కడ. కాబడ్దార్ అని ఉంచండి. ఎంత గెట్స్ ఉండాలండి అలా రాయాలంటే, గెట్స్. ఆక్స్ఫర్డ్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, నాసా వాళ్ళే ఇప్పుడు భయపడుతున్నారండి. ఈ పంపించాను సింహగర్జన ఇంగ్లీష్ పంపించాను వాళ్ళకి. అది మాత్రం బయటకు రానివద్దని అంటున్నారు వాళ్ళు. దేవుని పిల్లలారా, ఇది చూడండి, క్లోనింగ్. ఈ క్లోనింగ్లోనూ ఎంత తెలివితేటలు. ఈ కొరియా సైంటిస్ట్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అండి వాడు. కొరియా సైంటిస్టు, వాడి గురించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. దక్షిణ కొరియా శాస్త్రవేత్త అండి. ఇది చాలా అవసరం అండి మీకు, ఎడ్యుకేటెడ్. ఎందుకంటే ఈ క్రైస్తవ్యం అనేది మాలమాదిగలది, బడుగు వర్గాలది, ఇది ఒక బ్యాడ్ టాక్ ఉండిపోయిందండి సమాజంలో. నో, క్రైస్తవ్యం ప్రపంచాన్ని తలక్రిందులు చేసేవారిది. మాల మాదిగా బడుగు వర్గాలది కాదు ఇది, నిమ్మన జాతులది కాదు ఇది. భాష తప్పు, స్పెల్లింగ్ మిస్టేక్ వద్దు, భాష మార్చు. పిడి సుందర్రావు బ్రతికినంత కాలం క్రైస్తవుని తక్కువ అంచనా వేయకూడదు. బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం అది. ఈయన పేరండి దక్షిణ కొరియా. మళ్ళీ పెంచేసే సౌండ్. క్లోనింగ్ హీరో. ఇతని పేరు ఏమండి? యాంగ్ ఊ సుక్ ఇతని పేరు. ఇతను తల్లి యొక్క అండంలో నుంచి కణాలను తీసేసి, మూల కణాలు అంటారు అట్లనే, సింహగర్జనలో ఉన్నాయండి అన్నీ, మూల కణాలు తీసేసి 1000 మంది ప్రపంచ సుందరులు చేసేయగలండి ఆ కణాలతోటి. ఒక రూపంలో 1000 రూపాయలు చేసేయగలడు, 100 రూపాయలు దించేయగలడు. ఎందుకయ్యా ఇన్ని రూపాయలు దించేస్తున్నావు వెళ్ళదు అంటే మనం అడుగుతుంటాడు,
ఎప్పుడైనా మీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఈయన్ని బలేసేసి ఆ కిడ్నీ తీసుకొచ్చి తగిలించేస్తారట. ఇప్పుడు కొన్ని భయంకరమైన క్యాన్సర్ వ్యాధులు ఉన్నాయండి, అలాగే ఎయిడ్స్ వ్యాధి ఉందండి, కొన్ని భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. వీటికి మెడిసిన్స్ లేవు, వీటికి ఇంకేం వైద్యం లేదు, కనిపెట్టబడలేదు, చచ్చిపోతారు. ఈ రోగం వచ్చిందంటే చచ్చిపోతారు. మరి ఇలాంటి వాళ్ళు బతికించాలి. ఒక గుండె తీసి గుండె మార్పిడి చేయాలి. ఈ గుండె ఇవ్వాలంటే మరొక బతుకున్నవాడు గుండె తీసుకొచ్చి ఇవ్వాలంటే ఎవరు బతుకున్న వాళ్ళు ఇచ్చేస్తారు గుండె? యాక్సిడెంట్లో ఎవరైనా ఇమీడియట్గా చచ్చిపోతే ఆ గుండెను 2 గంటల్లోగా దాన్ని జాగ్రత్తగా మనం హాస్పిటల్కి చేర్చేది, కానీ వెంటనే వాళ్ళకి అమర్చకపోతే బతకడం. కనుక ఇంపార్టెంట్ మానవ ఆర్గాన్స్ గురించి వీడు ప్రయోగం చేసి అందులో నుంచి వీటిని తీసేసి అది షాపులో మనం పెట్టేసి అలా తయారు చేద్దాం, ఎవరికైనా మనం సప్లై అనగానే మొత్తం చాలా ట్రబుల్ అయిపోయిందండి. ఇంకా అది ఇంపాసిబుల్ అండి. ఈరోజు మనం ఆలోచిస్తే మీలో ఒక కనుగుడ్డు కావాలనుకోండి, ఇంకొకరి గుడ్డు మీకు కావాలి, ఇంకొకరు కన్ను తీసేసి మీకు పెట్టాలి తప్ప ఈ కన్ను అనేది ఎవరు తయారు చేయలేరు. ఎందుకంటే దేవుడు చేసినవి. దేవుడు మానవ ఆకారాన్ని నేల నుండి నిర్మించాను అనే పదం ప్రయోగించాడు అంటే అది నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిష్టాకరమైనటువంటి అతి గొప్ప నిర్మాణం మానవాకార నిర్మాణం. 4 ఏళ్ల క్రితం అతడు దక్షిణ కొరియా హీరో. మూఢకణ పరిశోధనలో అతను అనితర సాధ్యమైన ఫలితాలు సాధించిన వ్యక్తిగా దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న వ్యక్తి ఏడాది గతించిందో లేదో అతడి బండారం బయటపడింది. పరిశోధనల ఫలితాలను ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశాడని, నిధులను దారి మళ్లించాడని ఆరోపణలు వెళ్ళెత్తాయి. 3 ఏళ్ల విచారణ తర్వాత సోమవారం ఆ దేశ న్యాయస్థానం నిధులు మళ్లింపునకు సంబంధించి అతనికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 3 ఏళ్ల వరకు ఈ శిక్ష అమలు కాకుండా ఆదేశాలు జారీ చేశారు. హీరో నుంచి జీరోగా మారిన ఆ శాస్త్రవేత్త ఫెయిల్యూర్ అయిపోయిందండి. ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులు చేసేసాడు. ఇక మానవులకు చావు అనేది అంత తొందరగా రాదనిపించాడు. మట్టి నుండి తీయబడ్డావు, నువ్వు మట్టి అయిపోతావు అన్నాడు ఆయన. మట్టి నుండి తీయబడినా నిన్ను మట్టి అవ్వకుండా నేను ఆపుతానంటున్నాడు ఈయన. మట్టి నుండి తీయబడినా నువ్వు మట్టిలో కలిసిపోకుండా ఆపుతానంటున్నాడు కొరియా శాస్త్రవేత్త. ప్రపంచ శాస్త్రవేత్తలు ఎందరో ఇతనికి మరి సహకరించారు, కానీ దెబ్బతిన్నాడు, జైల్లో ఉన్నాడు. అపారమైన ప్రజా సంపద డబ్బును కొట్టేశాడు. ఇప్పుడు ఏదైనా ప్రయోగం చేశారండి, డబ్బు ఎవరిస్తారు? ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల నుంచి తెచ్చుకుంటుంది. ప్రజల నుంచి ధనాన్ని, ప్రజల నుంచి కోట్లాది రూపాయలను కలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఆడుతున్న ఒక నాటకం, శాస్త్రవేత్తలు ఆడుతున్న నాటకం. నువ్వు నేల నుంచి తీశాను, నువ్వు నేలలోకి వెళ్ళిపోవాలా అన్నాడు. వెళ్ళిపోతావు. మరి నువ్వు మారుస్తానంటే ఏంటి? క్రమాన్ని మార్చేవాడు, దేవుని క్రమాన్ని మార్చేవాడు లోకంలో లేడు, పుట్టలేడు. మరి వీడి శాస్త్రవేత్త ఏడు, క్లోనింగ్ హీరో ఎలా అవుతున్నాడు? నాలాటోళ్ళు 10 మందిని సృష్టిస్తే నా భార్య ఎవరిని భర్త అనుకుంటుంది. నా భార్య లాటోళ్ళని 50 మందిని సృష్టిస్తే అందులో నా భార్య ఎవరు? ఎన్ని సమస్యలు తలెత్తుతాయి. బేబీ డాలీ వచ్చిన తర్వాత అంటే అది మళ్ళీ చచ్చిపోయింది, తెలుసు కదా మీకు. అది గొర్రె పిల్ల, దాని పేరు డాలీ అని పేరు పెట్టారు, ముద్దు పేరు. టాప్ అని చచ్చిపోయింది కొన్నాళ్ళ తర్వాత. అయిపోయింది నీ ప్రయోగాత్మకమైనటువంటి శాస్త్ర పరిశోధన, మునిగిపోయింది. డాలీ ఖాళీ అయిపోయింది, కనిపించలేదు. కనుక బైబిల్లో ఏం రాశాడండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 37. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనను విత్తుతున్నావు, కానీ పుట్టబోవు శరీరాన్ని విత్తుటలేదు. అది దేవుడే తన ఇష్ట ప్రకారము నీవు విత్తిన గింజకు ఆకారాన్ని, శరీరాన్ని ఆయన ఇవ్వాలి. 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. దేవుడు అవయవములలో గుండె, కిడ్నీ, ఏమంటే పెద్ద పేగులు, చిన్న పేగులు, కాలేయం,
ఊపిరితిత్తులు చూడండి, అవయవములలో ప్రతి దానిని తన ఇష్ట ప్రకారము మీ శరీరాల్లో ఉంచాడు, ఆయన తయారు చేశాడు. నువ్వెవడురా తయారు చేయడానికి క్లోనింగ్ అంటున్నావు? దేవుడు చేసింది నువ్వు చేస్తే నువ్వే దేవుడు, ఆయన ఎందుకు దేవుడు అవుతాడు? నిజంగా అండి, బైబిలుకు భిన్నంగా ప్రపంచంలో ఎవడైనాను ఏ రకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినా అడ్డుకునేది మొట్టమొదట బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఎవడైనానండి ప్రపంచంలో ఎనీ సైంటిస్ట్ మేము అడ్డుకుంటామండి, వెంటనే లెటర్స్ పంపిస్తాం. నువ్వెవరయ్యా చేయటానికి? ఏమండి, బైబిల్ బాగా నేర్చుకోండి. బైబిల్ బాగా నేర్చుకోవాలి, మీరు మహాపండితులు అయిపోతారు మీరు. అది చరిత్రపరంగానా శాస్త్రపరంగానా అని మీరు అనుకునే అవసరం లేదు. అన్ని రంగాలలో అన్ని కోణాలలో బైబిల్ నిర్ధారించబడి వ్రాయబడిన, దేవుడు ప్రేమించి మీకు ఇచ్చిన మహాగ్రంథం అండి ఇది. చివరిగా ఒకటి చూద్దామండి, వెరీ గుడ్. చివరిగా మరొకటి చూద్దామండి, అది ప్రజల్ని మరి పాడు చేస్తున్న ఎలియన్స్. ఏమండి, ఇప్పటికి ఎన్ని సినిమాలండి బాబు ఎలియన్స్ మీద? ఎన్ని సినిమాలండి, ఎన్ని సినిమాలు? 2015 నుండి 2020 2030 లోగా గుట్టు రట్టు చేసేస్తాం, ఉన్నాయని నిరూపించేస్తామని సవాల్ విసిరిందండి నాసా సంస్థ. నాసా సవాల్ విసిరింది. 2020 కానీ 2030 కానీ ఎలియన్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇది మనం నమ్మొచ్చా అండి? ఈ నాసా వాళ్ళకి నేను ఎప్పుడూ రాశానండి ఉత్తరాన్ని. ఒకవేళ ఎలియన్స్ ఉన్నాయని మీరు అనుకుంటే నేను లేవంటున్నాను బైబిల్ ప్రకారంగా. ఎందుకంటే జీవి అనేది ఉండాలంటే మీరు ఇందాక చాలా రిఫరెన్స్లు చదువుకున్నారు. ఎక్కడ ఉండాలి జీవి అనుకున్నాం మనం? భూమి మీదే ఉండాలి. భూమి మీద తప్పించి విశ్వంలో ఎక్కడ జీవి అన్నది లేదు. ఈ కాకమ్మ కథలు ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నారు వీళ్ళు? గత 30 ఏళ్ల నుంచి ఇదే మాట అండి. ఒక మాయాజాలం చూపిస్తాను ఇప్పుడు మీకు. ఎగిరే పళ్ళాలని మీరు ఏమైనా ఉంటారు, మీరు ఎగిరే పళ్ళాలు, ఫ్లయింగ్ సాసర్స్ అంటారు చూడండి. వాళ్ళకున్న టెక్నాలజీ, ఈ మీడియాలో వాళ్ళకున్న టెక్నాలజీని ఎలా అమెరికన్స్ ఉపయోగించారో ఒకసారి మీరు చూడాలి. అక్కడ ఎవడో ఒక వార్తలో చెప్పడానికి అక్కడ నిలబడినట్టు, ఈలోగా ఆకాశం నుండి ఫ్లయింగ్ సాసర్ దిగిపోతున్నట్టు, ఈ ప్రజలందరూ కంగారు పడి వెళ్ళిపోతున్నట్టు ఎప్పుడూ న్యూస్లో వచ్చిందంటే అవన్నీ సింహగర్జనలో నేను రాసేసాను డేట్లతో సహా, ఎక్కడెక్కడ ఏ దేశాల్లో. ఇప్పుడు చూద్దామండి దాన్ని. అది కూడా ఒక ఫ్లయింగ్ సాసరు అమెరికాలో ఆ భవనాల మీదుగా తిరిగి వస్తుంది చూడండి. ఇది ఎవడో ఒక ఫోటోగ్రాఫరు దాన్ని తీస్తున్నాడు. మీరు అలా చూడండి దాన్ని. ఇక్కడ వీడెవడో మాట్లాడుకుంటున్నాడు, ప్రజలతో వచ్చి వీరి మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాడు. ఈలోగా ఫ్లయింగ్ సాసర్ దిగడం చూడండి, వాళ్ళందరూ చూడడం మొదలు పెడుతున్నారు. వాళ్ళందరూ అదిగోండి కంగారు పడిపోతున్నారు. అంటే మనుషులున్న ఆ ప్రాంతంలో ఎలియన్ దిగిపోతుంది అంటే అందులో గ్రహాంతర జీవులు ఉన్నారు. ఆ జీవులు మనుషులతో యుద్ధం చేస్తారో, సంబంధాలు పెట్టుకుంటారో, స్నేహబంధం విరోధ బంధం, మొత్తానికి ఏదో మాయాజాలం. మొత్తానికి అది దిగినట్టుగా, వీళ్ళు కెమెరాలో బంధించినట్టుగా, దాని మీద నుంచి కొందరు బయటకు వచ్చినట్టుగా, వాళ్ళు మాట్లాడుతున్న భాష మానవులకు అర్థం కానిదిగా ఉన్నట్టుగా వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నారండి. అసలు అది నిజంగా అది కెమెరా ట్రిక్కా, గ్రాఫిక్స్ అని మీరు ఆలోచిస్తే మనకి తెలియకముందే ఈ మాయాజాలం అమెరికా చేసిందండి. అసలు ఫ్లయింగ్ సాసర్సే లేవండి. ఈ ఫోటోలో మీకు ఒక విచిత్రమైనది ఒక చూపిస్తానండి. ఉన్నది లేనట్టుగా చూపించడం, లేనిది ఉన్నట్టుగా చూపించడం. చూడండి, ఒక ఆడ మనిషి నడుచుకొని వెళ్తుంది ఆ వీధులు గుండా. మళ్ళీ అగైన్ ప్లే. అదిగోండి ఒక ఆడ మనిషి చూడండి నడుస్తుంది, ఆవిడ అదిగో పాయింట్ చేస్తున్నాడు, నడిపించి నెమ్మదిగా నడుస్తుంది. ఇప్పుడు చూడండి అదే అక్కడ మనిషి లేనట్టుగా కనబడుతుంది. మాయా సాఫ్ట్వేర్ అంటారు దీన్ని. ఏమండి, ఇందాక ఒక మనిషి నడిచినట్టుగా కనబడింది, అదే ప్లేస్, అదిగో ఆ మనిషి లేదు ఇప్పుడు. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది అర్థమవుతుంది? అది గ్రాఫిక్స్ అవన్నీ. మానవ నివాస యోగ్యం, భూమి మాత్రమే మనిషికి యోగ్యం, గ్రహాంతర జీవులు లేవని బైబిలు సాక్ష్యం. మానవ నివాస యోగ్యం, భూమి మాత్రమే మనిషికి యోగ్యం, గ్రహాంతర జీవులు లేవని బైబిలు సాక్ష్యం.
నవగ్రహాలున్నాయని చెప్పి పాఠం నేర్పింది. ప్లూటో గ్రహం కాదని మాటను మార్చింది. గ్రహాలలో జీవన్నది లేదని బైబిల్ మాత్రమే సవాలు చేస్తుంది. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. బైబిల్ బాగా నేర్చుకోవాలి, మీరు మహాపండితులైపోతారు మీరు. అది చరిత్రపరంగానా శాస్త్రపరంగానా అని మీరు అనుకోనవసరం లేదు. అన్ని రంగాలలో అన్ని కోణాలలో బైబిల్ నిర్ధారించబడి వ్రాయబడిన, దేవుడు ప్రేమించి మీకు ఇచ్చిన మహాగ్రంథం అండి ఇది. నిజంగా అండి, బైబిలుకు భిన్నంగా ప్రపంచంలో ఎవడైనాను ఏ రకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినా అడ్డుకునేది మొట్టమొదట బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఎవడైనానండి ప్రపంచంలో ఎనీ సైంటిస్ట్. పిడి సుందర్రావు బ్రతికినంత కాలం క్రైస్తవుని తక్కువ అంచనా వేయకూడదు. బైబిల్ ఒక మహాజ్ఞాన గ్రంథం అది.